సౌదీ అరేబియాలోని ఎడారి మధ్యలో ఒక అద్భుతముంది. అదే అల్ నస్లా రాక్. ఈ రాయి చూడగానే ఒక ప్రశ్న మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇదిలా పర్ఫెక్ట్గా మధ్యలో ఎలా స్ప్లిట్ అయింది? ఈ భారీ రాయి 2 భాగాలుగా పూర్తిగా స్ట్రెయిట్ లైన్తో విడిపోయింది. కటింగ్ మెషీన్తో కట్ చేసినట్టు స్మూత్గా ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా ప్రకృతి ఇలా చేయగలదా, లేదా ఇది మనుషుల పనా? కొంతమంది సైంటిస్ట్స్ చెబుతున్నదేమిటంటే, ఈ రాయి స్ప్లిట్ కావడానికి కారణం న్యాచురల్ వెదరింగ్. ఎండ, గాలి, ఇసుక తుఫాన్లు సంవత్సరాల పాటు రాయిని స్లోగా వీకెన్ చేశాయి. మరియు ఒక చిన్న క్రాక్ కాలక్రమేణా పెద్దదై ఇలా పర్ఫెక్ట్గా స్ప్లిట్ అయింది. కాని ఇంకొంతమంది మాత్రం వేరే థియరీ చెబుతున్నారు. ఇది ఏన్షియంట్ సివిలైజేషన్ పని కావచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇంత స్ట్రెయిట్గా కట్ చేయడం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరొక ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, ఈ 2 రాళ్లు చిన్న చిన్న స్టోన్స్ మీద బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే అవి పూర్తిగా నేలపై కూడా లేవు. ఇది మరింత మిస్టీరియస్గా కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ రాయి గురించి పూర్తి నిజం ఎవరికీ తెలీదు. ప్రకృతి అద్భుతమా లేక మానవ సృష్టా? మీరేమనుకుంటున్నారు? ఇది నేచర్ మ్యాజిక్నా లేక ఏన్షియంట్ టెక్నాలజీనా? కామెంట్ చేయండి.